ఇది అగోడా ఫోర్ట్ యొక్క ఎంట్రన్స్. టికెట్ కాస్ట్ వచ్చేసి ఇండియన్స్కి అయితే ₹25, ఫారినర్స్కి అయితే ₹300. ఇప్పుడే నేనైతే ₹25 ఇచ్చి టికెట్ అయితే తీసుకున్నాను. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక 300 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే మనం అగోడా ఫోర్ట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఫైనల్లీ వి రీచ్డ్ అగోడా ఫోర్ట్. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనమున్నాం గోవాలో ఉన్న అప్పర్ అగ్వాడా ఫోర్ట్ దగ్గర. పోర్చుగీస్ వారి కట్టడాల్లో అప్పర్ అగ్వాడా ఫోర్ట్ అయితే ఒక అద్భుతమనే చెప్పాలి. నేను మీకు ఈ వీడియోలో గోవాలో ఉన్నటువంటి అప్పర్ అగ్వాడా ఫోర్ట్ అయితే చూపించబోతున్నా. వీడియో అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి. అలా చేస్తే మేము ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది అప్పర్ అగ్వాడా ఫోర్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు టికెట్ కౌంటర్ అయితే వస్తుంది. అగ్వాడా ఫోర్ట్ యొక్క టైమింగ్స్ అయితే ఒకసారి అయితే చూద్దాం. అగ్వాడా ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5:30 PM. వీక్లో అన్ని డేస్ ఉంటుంది, హాలిడేస్ అయితే ఉండవు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఒకసారి టికెట్ ప్రైసెస్ అయితే చూద్దాం. ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్ దగ్గర అయితే పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. టికెట్ కాస్ట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్స్కి అయితే ఒక్కొక్కరికి ₹25, ఫారెన్ సిటిజన్స్కి అయితే ఒక్కొక్కరికి ₹300. బిలో 15 years చిల్డ్రన్స్కి అయితే నో టికెట్. ఇంకా మనం టికెట్ అయితే తీసుకుందాం పదండి. నేనైతే ₹25 ఇచ్చి టికెట్ అయితే తీసుకున్నా. ఇక ఆలస్యం చేయకుండా లోపలికైతే వెళ్దాం పదండి. ఇక్కడైతే టికెట్ చూపించి అయితే మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం ఒక 300 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే అప్పర్ అగ్వాడా ఫోర్ట్ అయితే వస్తుంది. ఎండ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్, భయంకరంగా అయితే ఉంది. మీరు కనుక అగ్వాడా ఫోర్ట్ చూడడానికి అయితే వస్తే తప్పకుండా ఒక క్యాప్, ఒక కూలింగ్ గ్లాసెస్, ఒక వాటర్ బాటిల్ అయితే తప్పకుండా క్యారీ చేయండి. ఎందుకంటే మనం ఎంట్రన్స్ నుంచి లోపల మొత్తం తిరగడానికి అయితే ఒక 2 hours అయితే పడుతుంది. ఈ ఎండకి కంపల్సరీగా ఒక క్యాప్, ఒక కూలింగ్ గ్లాసెస్, ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయడం చాలా మంచిది. ఆల్మోస్ట్ మనం అగోడా ఫోర్ట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనం అగోడా ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఇక్కడైతే మన టికెట్ చెక్ చేసి అయితే మనల్ని అయితే లోపలికైతే పంపిస్తారు. ఇక్కడ ఉండే స్టెప్స్ అయితే ఎక్కి మనమైతే లోపలికైతే వెళ్ళాలి.
ఫైనల్లీ వి రీచ్డ్ అగోడా ఫోర్ట్. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. మనం ఇలా చుట్టూ తిరిగి చుట్టుపక్కల ఏవే ఉన్నాయో చూసేద్దాం. కోట చుట్టూ ఇలా పెద్ద పెద్ద గుంతలతో ఎత్తైన గోడలు అయితే నిర్మించారు. శత్రువులు అయితే లోపలికి రాకుండా ఈ విధంగా అయితే నిర్మించారు. మనకు అగోడా ఫోర్ట్ లో ఈ లైట్ హౌస్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళి కింద ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడైతే ఒక పెద్ద అండర్ గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడ అగ్వాడా ఫోర్ట్ యొక్క ప్లాన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ గోవాలో ఉన్న పోర్చుగీస్ వారి మిగతా కోటలు అవి ఎంత దూరంలో ఉన్నాయి అనేది అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ గోవా రాష్ట్రం యొక్క మ్యాప్ నైతే ఇవ్వడం జరిగింది. అగోడా ఫోర్ట్ నుంచి అరేబియా సముద్రాన్ని చూస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడ్డానికి అయితే రెండు కళ్ళు చాలవు. అగోడా ఫోర్ట్ నుంచి కొంచెం కిందకు వచ్చాక ఒక ఫోటో గ్యాలరీ లాంటి మ్యూజియం అయితే ఉంటుంది. ఇక్కడ పోర్చుగీస్ వారి మిగతా కట్టడాలను గురించి అయితే ఇక్కడ ఫోటో గ్యాలరీలో అయితే ఉంచడం జరిగింది.
మీరు కనుక ఈసారి గోవా వస్తే తప్పకుండా ఈ అగ్వాడా ఫోర్ట్ని అయితే సందర్శించండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.